మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని పిల్లలారా, ఈరోజు 5వ తారీఖు ఆగస్టు నెల 2026వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానుల సావాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులు సావాసము చేయువాడు చెడిపోవును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో ఈ ఉదయకాలమందు దేవుడి మాటలు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, జ్ఞానులతో సావాసం చేయువాడు, సాంగత్యం చేయువాడు వాడు జ్ఞాని అగును. కాక ఎవరైతే దుష్టులతో సావాసం చేస్తారో, పనికిరాని వారితో సావాసం చేస్తారో వారు చెడిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 15:33లో దేవుడు అంటాడు, మోసపోకుడి, చెడు సాంగత్యము మంచి నడవడికను చెరుపును. దేవుని పిల్లలారా, సావాసము స్నేహమే నిన్ను పాడు చేస్తూ ఉంది. దాతాను, కొరహు, అబీరాములు సావాసము దాని యొక్క పర్యవస్థానము భూమి మింగివేసింది. దేవుని పిల్లరా, ఏ మనిషి అయితే చెడిపోయిన వారితో సావాసం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారి జీవితము నాశనం అయిపోతుంది. అంత మాత్రమే కాదు, వారి కుటుంబీకులను కూడా నాశనం చేసుకునే వ్యక్తుల్లాగా బ్రతుకుతారు. ఈ ఉదయకాలం ముందు దేవదేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ సావాసం దేవునితో అయితే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ సాతానుతో నీ సావాసం చేసే వ్యక్తిగా నీవు బ్రతికితే చెడిపోయినటువంటి జీవితాన్ని, చెడిపోయినటువంటి కుటుంబాన్ని నీవు కలిగే వ్యక్తిగా ఉంటావు. అందుకే కీర్తన గ్రంథం 1-3 వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు ధ్యానించువాడు అతను నీటి కాలవెరన నాటబడినదై ఆకువాడక తన కాలమందిచ్చు ఫలమిచ్చు చెట్టు వలె ఉండిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ సావాసం ఎలా ఉండాలి అంటే, దుష్టులతో కాక దేవునితో నీ సావాసము, దేవుని ప్రజలతో, దేవుని దాసులతో, దైవజనులతో నీ సావాసం ఉంటే నీవు నీటి కాలవెరన నాటబడిన వాడవై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె బ్రతుకుతావు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుని పిల్లరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీకు జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే, దేవుడు అడుగుతాను, నన్ను అడుగుము నీకు ఇస్తాను, ధారాళముగా ఇస్తానని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొద్ద నుండి దొరుకుతుంది. కనుక మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో మనం జ్ఞానులుగా బ్రతకాలి అంటే దేవుడే జ్ఞానము కలిగిన వాడు, దైవ గ్రంథములోనే జ్ఞానమున్నది. కనుక ఆ ధ్యానము, దైవ గ్రంథ ధ్యానము నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది. ఆ జ్ఞానము పెంట కుప్పలను నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితులకు తీసుకుని వస్తుంది. పెంట కుప్పలో జీవాసము, పెంట కుప్పల బ్రతుకులని ఎందరునో దైవ గ్రంథమందు గనులుగా మార్చినట్లుగా దైవ గ్రంథం మనం చూడగలుగుతున్నాం. సహోదరి సహోదరులారా, ఈ మాట వినుచున్నటువంటి బిడ్డలారా, దేవుడి ఉదయకాలమందు మీకు మాటలు ఎందుకు వినిపించున్నాడు అంటే, ఒకవేళ నీ సావాసం ఇప్పటికే చెడిపోయిందేమో, చెడిపోయినటువంటి సావాసాన్ని సరిచేసుకుంటావని, దేవునితో నీ సావాసం కొనసాగుతూ ఉంటావు అని దేవుడు నిన్ను ఉదయకాలమందు నా సాంగత్యానికి నిన్ను పిలుస్తున్నాడు. దేవుని సాంగత్యానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా యొద్దకు రా, నా దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకోమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గనుక దైవ గ్రంథాన్ని ధ్యానం చేయి, దేవునితో సావాసం చేయి, దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు ప్రకటించుకుంటూ జీవించు. నీవు, నీ కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడొకటికి పిలిచాడే తప్ప చెడిపోవటానికి, పాడైపోవటానికి కాదు. గనుక సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మీరు చదివినటువంటి పాఠమును జ్ఞాపకం చేసుకుని, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపునన్నట్లు దేవుని పిల్లారా, దుష్టులతో సావాసం చేయక, సాతానుగాడితో సావాసం చేయక, దేవునితో సావాసం చేస్తూ, దేవునితో మనము సంతోషించేవారులా నీటి కాలవెరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే జీవించి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. తండ్రి, ఆశీర్వదించండి, దీవెనకరంగా ఉంచి నీతో సావాసం ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేసి దీవించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసు ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.